ఓహో, మన దగ్గర 16,000 ఉన్నాయి. ఇండస్ట్రీ పెట్టలేం గాని ఇడ్లీ కొట్టు అయితే పెట్టగలం. మినపిండి నేను రుబ్బి పెడతానులే బావగారు. సుమనా, ఎప్పుడొచ్చావు? ఎప్పుడే వచ్చాను బావగారు. మరిది గారు వెనకాలే వస్తున్నారా? వాడు షూస్ విప్పి కాళ్ళు కడుక్కొని రావాలి కదా. నేనొక్కదాన్నే వచ్చాను. సరే కూర్చో. వెయిట్ 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 వెయిట్, అక్కడ కూర్చోకు, స్టూల్ మీద కూర్చుంది బాగు. కూర్చో. ఇది నాకు మీకు దొరికింది. ఎవరన్నారు? అదే ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. దీన్ని బయటికి తీసినట్టు ఎవరికి తెలియదు కదా. ఏమోలే బావగారు, అవన్నీ నాకెందుకు, నాకు మా అక్కే ముఖ్యం. సర్లే కాని ఎందుకొచ్చావు? రాకూడదా ఏంటక్క? వెళ్ళిపోమంటావా? అయితే పోతాలే, ఊరెళ్ళిపోతా. అరే సుమనా, ఏమైంది? ఇంట్లో గొడవ ఏమైనా జరిగిందా? బావగారు కాబట్టి మరదలి మనసేంటో తెలుసుకోగలిగారు. మీరన్నది నిజం. నేను ఊరికే ఇంట్లో తింటూ కూర్చుంటున్నానని మీ తమ్ముడు గారు గొడవ పెట్టేసుకుంటే కోపం వచ్చి మా అక్క దగ్గరికి వెళ్లిపోతానని చెప్పేసి వచ్చేసాను. అది సంగతి. విక్రాంత్ బాబుకి ముక్కు మీద కోపం అని నీకు తెలుసు కదా. సంసారం అన్నాక చిరాకులు పరాకులు ఉంటాయి. మగాళ్ల కోపానికి ఆడాళ్లు అలిగితే నష్టపోయేది కుటుంబం. బాబుగారు, ఆటో ఎక్కించి పంపించేసిరండి. అరే ఏంటక్క నువ్వు? ఇప్పుడే వచ్చాను, అప్పుడే వెళ్ళిపోతే నన్ను చూసి నవ్వుతారు. ఇంట్లో వాళ్ళు నవ్వితే నువ్వు సంతోష పెట్టావని, బయట వాళ్ళు నవ్వితే నువ్వు సమస్యల్లో ఉన్నావని. తేడా తెలిస్తే కదలిక. ఎంత అన్యాయంగా మాట్లాడుతుందో చూశారు బావగారు. మా అక్కలా నేను కడుపుతూ ఉన్నదాన్నే కదా. అలిగే వచ్చాననుకోండి, ఒకరోజు ఉండనిచ్చి ఫలమో పలహారమో తినబెట్టి ఒక రవిక ముక్క చేతిలో పెట్టి పంపించానని తెలీదా? సుమనా, మీ అక్కకి అన్నీ తెలుసు. చెప్పానా సంబంధం ఉండదు అని? లిఫ్ట్ చేయండి ఆంటీ. హలో రష్మిక, హౌ ఆర్ యూ? నేను ఆఫీస్కి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తా అన్నాను కదా. రష్మిక, ఆ పేరు గల ఫ్రెండ్స్ మమ్మీకి ఎవరూ లేరే? కొత్త కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతున్నట్టున్నారు వల్లభా. దుస్తపిన్ని, అయ్యో మీకు మ్యాజిక్ తెలియదనుకుంటా. ఏంటది? నేనే సర్ప్రైజ్ అయ్యాను. విషయం చెప్పండి ఆంటీ. అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ బల్బు వెలుగుతుంది. అది అందరికీ తెలుసు, కానీ మీకు తెలీదు. నెంబర్ అక్కడ నొక్కితే ఇక్కడ రింగ్ అయ్యి వదిన పక్కకెళ్ళింది. ఇది నిజంగా మ్యాజికే. దురంధర ఆంటీ ఏం చెప్పిందో నీకైనా అర్థమైందా వల్లభా? మా మమ్మీ ఎవరితో మాట్లాడిందో అర్థం కాలేదు. మా అత్తయ్య ఏం మాట్లాడుతుందో తెలియట్లేదు. అరే ఏంది మేడం కోపం చేసుకుంటుండ్రు? మీకు మొగుడు పక్కన లేకుంటే ఏం కాదనుకుంటా. నాకు ఎట్లుంటుందో ఎరికెనా? ఇన్ని దినాలైనా భూషణ్ బావ యాడకుపోయిండో తెలవకుంటే పోలీసులను అడగాలే. నేను మిమ్మల్ని అడిగి తిట్టించుకోవడం దేనికి? ఇదిగో పోలీసుల దాకా ఎందుకు? ఎల్లుండి పూర్తి వివరాలు నేను చెప్తాను, నా మాట విను. గది
గిట్ల సల్లంగా చెప్తే ఎవరైనా ఇంటరు. గుస్సా అయితే నాకు బి కాలుతుంది. కొంచెం ఓపిక పట్టు. మీ ఆయనుండుంటే నిన్ను నీ కుటుంబాన్ని ఎలా చూసుకునేవాడు. రాకపోతే నేను మీ ఫ్యామిలీని బంగారంలా చూసుకుంటాను. ఏహే నాకవసరంలే. మా పిల్లగాండ్లు అయ్యి ఎప్పుడొస్తుండు అని పరేషాన్ చేస్తుర్రు. ఎల్లుండి రాకుంటే గినా మీ కథ తేలుస్తా. నల్ల పోచమ్మ మీదకెళ్ళి ఒట్టేసి చెప్పిన ఈ మాట యాదుకుండని ఉంటా. హే హలో, దీంతో తలనొప్పోయింది. ఎల్లుండి రమ్మని పిలిచి మ్యాటర్ క్లోజ్ చేస్తే సరి. దీన్ని ఎలా తెరవాలో తెలియట్లేదే. ఎత్తుకెళ్ళిపోదామంటే చాలా కష్టం. నా మొగుడు నా మాట వినేలా ఉంటే ఈ పాటికిది స్థానం మారేది. అమ్మ దొంగ, పెట్టెలో ఏముందో చూడ్డానికి వచ్చావా? అది ఓపెన్ చేయాలని చాలా ట్రై చేస్తున్నావుగా. ఇప్పుడు దీనికో జలకిస్తాను. ఎవరది? ఎవరది? సొమ్మెత్తుకుపోవడానికి వచ్చావా దొంగ రాస్కెల్? నీ సంగతి చూస్తా ఏమనుకున్నావు? ఏది రా, బయటికి రారా. అయ్యో ఏంటి ఇలా కొనుక్కుంటున్నారు? అక్క బావ నిద్ర లేచేలా ఉన్నారే. ఈయనకి కలొచ్చిందో ఏంటో కలవరిస్తున్నారు. చెప్పినా కూడా అక్కడే ఉన్నావేంట్రా? ఏరా, లేకపోతే పోలీసులు పిలుస్తాను. నన్నే కొడతావా? రా రా చూసుకుందాం. దొంగ 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 పట్టుకోండి. దొంగ రే విక్రాంత్, దొంగ రే విక్రాంత్, లే రే విక్రాంత్ లే. ఏమైంది బ్రో? నీకేమైంది? దొంగను పట్టుకోమని ఎందుకు అలా కలవరిస్తున్నావు? నేనా దొంగ అనా? నిద్రలోనా? బాబుగారు కాలొచ్చినట్టుంది, మంచినీళ్ళు ఇవ్వండి. తాగు. మా చెల్లేది? అవును, ఏది? పెట్టి వెనకాలన్నానని తెలిస్తే అనుమానిస్తారు. మా అక్క నా గొంతు మీద కాలు పెట్టేసేలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తాగడం గురించి కాదాంటీ, ఇంత టైం అయినా ఆ బాక్స్ లో ఏముందో ఏంటో మనకి కాల్ చేసి చెప్పనే లేదు. నయనికి గాని దొరికిపోలేదు కదా? ఫోన్ చేసి అడుగుతాను. హలో అత్తయ్య గారు, మీ అక్క ఎలా ఉంది సుమన? ఆ పెట్టేలా నిక్షేపంగా ఉంది అత్తయ్య గారు. మరి ఆ పెట్టెలో ఏముంది? అది తెరవడానికొస్తే ఈ పాటికి అరిచేదాన్ని కదా. లాక్ ఉంటుంది కదా, కీ తీసుకొని అది ఓపెన్ చేసి చూస్తావు అనుకున్నా. అయ్యో అత్తయ్య గారు, ఆ పెట్టెకి తాళమే లేదు. సూట్ కేసులకి సీక్రెట్ కోడ్ పెట్టినట్టుందది. సెంటిమెంట్ ని, అదృష్ట సంఖ్యల్ని లెక్కేసి మరీ తెరిచే ప్రయత్నం చేశాను. ట్రై చేసావా? ఏమైంది? హలో సుమనా, ఆ
బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసావు కదా, ఆ తర్వాత ఏమైందో ఏంటో కొంచెం సరిగ్గా చెప్పు. మీ చిన్న కోడలు ఏం చెప్తుందమ్మా? విక్రాంత్, నీ చిన్న కొడుకునే. నువ్వు మాట్లాడుతున్నావు? సుమన మాట్లాడింది కదా ఇందాక, తనకి ఫోన్ ఇవ్వు. పుట్టింటికి వెళ్ళిపోతానన్న కోడల్ని అక్కింటికి పంపించిన అత్తగారైన మా అమ్మగారికి ఓ దండం. విక్రాంత్, ఏం మాట్లాడుతున్నావు? ఇంకేం చెప్పకమ్మా. ప్రేమించే అమ్మ ఉంటుందే కాని నటించే అమ్మ ఈ ప్రపంచంలోనే ఉండదనుకునేవాణ్ణి. కానీ నా అభిప్రాయం తప్పని నిరూపించడానికే నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది. విక్రాంత్, అమ్మతో ఇలాగేనా మాట్లాడేది? నేనెలా ఉండాలో ఏంటో నువ్వే నాకు నేర్పించి పెద్ద చేసావు కదమ్మా. నన్ను తప్పు పడితే నీ పెంపకాన్నే క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. షట్ అప్! నేను నోరు మూసుకుంటాను. ఎందుకంటే నోరు తెరిచి సుమనని పంపించింది నువ్వే అని ఇక్కడ చెప్తే నైని వదిన విశాల్ బ్రో దృష్టిలో నువ్వు దిగజారిపోతావమ్మా. రేయ్, నిన్ను గారాబంగా పెంచడం నా పొరపాటు. ఇంకొక మాట మాట్లాడకుండా ఫోన్ పెట్టేయ్. లాక్ ఎక్కడుంది దీనికి? తాళం లేదు ఇన్స్పెక్టర్ గారు. సీక్రెట్ కోడ్ తో లాక్ చేసినట్టున్నారు. కోడ్ తెలుసా మీకు? అదే తెలుసుంటే ఈ పాటికి దీన్ని ఖాళీ చేసుండేవాళ్ళు. వాళ్ళు మీలా కాదు. స్వార్థం ఉంటే మిమ్మల్నే కాదు, నన్ను కూడా రానిచ్చేవాళ్ళు కాదు. కరెక్టే ఇన్స్పెక్టర్. కరెక్టే ఇన్స్పెక్టర్. ఏది ఏమైనా మీరు కూడా వచ్చారు కాబట్టి దాన్ని తెరిచే మార్గం చూడండి. నేను ఇంటి ఆడపడుచును కాబట్టి వాటా కొంచెం ఎక్కువ ఇస్తే మీకే పుణ్యం వస్తుంది. ముందే చెప్తున్నా. నేను చిన్న కోడల్ని, చిన్నదాన్నన్న కనికరంతో నాకు ముందివ్వండి. స్టాప్ ఇట్. కళ్ళార్కన్ చూడండి రే. బంగారం అయితే నైనమ్మ వాళ్ళ పంట పండినట్టే. పాతకాలం పైసలైతే ఇప్పుడు చెల్లవు. ఓపెన్ చేశారు. ఇన్స్పెక్టర్ గారు అందులో నుంచి ఏదో బయటకు తీస్తున్నారు.
ఏడిదదే గొడ్డ ఎంతో విలువైంది అయి ఉంటుంది. లేకపోతే అంత శ్రద్ధగా బట్ట చుట్టూ ఎందుకు పెడతారు? ఇన్స్పెక్టర్ ఏంటది? తెలీదు విశాల్. పెట్టె తీసినట్టు బట్ట కూడా తీయండి. తీసి చూడన్నా. కళ్ళు పోయాయా? కనపడి చావదా? ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నావు మామ్? లేకపోతే ఏంటి? అందులో కత్తుంది, చూడలేదా నువ్వు? ఎందుకు చూడలేదు? అందరం చూసాం కదొదినా. నా మూరంతుందది. హాసిని అయితే దాన్ని కూరగాయ అనుకుందంట తెలుసా? ఏడ్చింది. నేనెక్కడ ఏడ్చాను? మీరే ఏడు మొహాలు పెట్టుకుని ఇంటికొచ్చేశారు. నేనేం అలా లేనే. ఫేస్ ఫేర్ గానే ఉంది. ఇందాకే సెల్ఫీ తీసుకున్నాను. చూస్తావా వదినా? అక్కర్లేదు. భయపెట్టుకు పిన్ని. నీ అంత గుండె ధైర్యం వాళ్ళకు ఉండొద్దు. ముందు మీరు మీ రూమ్స్ కి వెళ్తే మేము సంతోషిస్తాం. అంటే ఇప్పుడు హ్యాపీగా లేరనే కదా పిన్ని నేను చెప్పానా? ఆ పెట్టెలో కోడి పెట్టే గుడ్డంతా బంగారం కూడా లేదే అని తెగ బాధపడుకుంటూ తిరుగుమొహం పట్టారు. ఆశతో అక్కడికి వెళ్ళలేదు, అనుమానంతో వెళ్ళాం. ఇంకా అనుమానించాల్సింది ఉందన్నట్టు ఆ కత్తి దొరికింది. వదినా, ఇందాక హాసిని కొన్ని డౌట్స్ క్వశ్చన్స్ రేస్ చేసింది. అవి వింటే నిజమే కదా అని మీరు కూడా నోరు వెళ్లబెడతారు. నువ్వు నోరు తెరిచావా అత్తయ్య? అఫ్కోర్స్ అల్లుడు. అయితే అక్కర్లేదులే. దాని జుట్టులాగానే మాటలు కూడా వంకర టింకరగా ఉంటాయి. థ్యాంక్ యూ మొగుడు గారు. మీరు ఎక్కడా ఏంటి అని అడుగుతారేమోనని నేను టెన్షన్ పడిపోయాను. ఏంటది? అక్కర్లేదు మామ్, లీవ్ ఇట్. అలా ఎలా వదిలేస్తారు అల్లుడు? ఇక్కడే కదా క్షుణ్ణంగా ఆలోచించాల్సింది. అయ్యో దుర్ద పిన్ని, తల్లి కొడుకులు రహస్య మంతనాలేవో జరుపుకోవాలి. మనం ఎందుకు ఇక్కడ? పదండి పదండి. అది కాదే నువ్వన్నట్టు. అబ్బా వాళ్ళు వినరు, నువ్వు వినవు. పద. ఒక్క నిమిషం ఆగు. బా పిన్ని, మనం చెమ్మచెక్కలాడుకుందాం. పద. ఆగవే. పద పద. హాసిని డౌట్స్ ఏంటో తెలుసుకుని ఉంటే బాగుండేదేమో వల్లభా. హాసిని డౌట్స్ ఏంటో తెలుసుకుని ఉంటే బాగుండేదేమో వల్లభా. చెమ్మ చెక్క అష్టాచెమ్మ ఆడుకునే అమాయకురాలి మాటలు వినడం అవసరమమ్మా? ముందు నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావో చెప్పు. గట్లనా? పులి బోన్లోకి వచ్చి జింక ఫేషియల్ చేయించుకుంటదా? ఆడెవడో పాగలగాని లెక్కున్నాడు. సర్లతి గాడొస్తాడు, నేనే చేయాలి, గంతే కదా. 5 లక్షలైతే మేడం. రేటు పెంచావా భూషణ్? మీరు గాయత్రి మేడంని చంపడానికి నేను హెల్ప్ చేసిన. ఎంత తీసుకున్నా? 500 రూపాయి. 500కు అంత షావుకాన్ని లేపుడేంది మేడం? అప్పుడు బుద్ధి లేకుండే, ఇప్పుడు బుద్ధి వచ్చింది. జరంత హుషారైనా. నువ్వు నా గురించి, గాయత్రీదేవి హత్య గురించి ఎక్కడా చెప్పకూడదని ప్రతి నెల 10,000 ఇచ్చుకుంటూ వచ్చాను. ఈ 18 ఏళ్లలో 20 లక్షల వరకు తీసుకున్నావు. అరే మేడం, పెద్ద మేడం ప్రాణం తీసినాక మీకెన్ని కోట్లొచ్చినాయి? 100 కోట్లకు యజమాని అయ్యిర్రి కదా. ఈ ఆస్తిలోకెళ్ళి నాకేమైనా వాటా ఇస్తిరా? నెల నెల మామూలు ఇచ్చిర్రు. గా ముచ్చట మళ్ళా మాట్లాడుకుందాం మేడం. ముందు ఈడొచ్చేవో అని ఫోటో చూపించుర్రు. గట్లనే అడ్వాన్సు 2 లక్షలు ఇయ్యిర్రి. ఫోటో చూపిస్తాను కానీ ముందు డబ్బులు తీసుకో భూషణ్. కండువా చోలేలా పట్టడం నీకలవాటేగా? అవు మళ్ళా అడ్వాన్స్ పైసలు నేను చేత్తోని ముట్టుకోను మేడం.
నోటుకి బదులు ఈసారి ఈ పోటీ తీసుకో భూషణ్. తింటారా? అక్కర్లేదు. నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. వద్దన్నందుక? మీరే నేనున్న చోటుకొచ్చి కూర్చొని పని చేసుకుంటున్నారు కదా, అందుకు. ఎక్కువ ఊహించుకోకు. రూమ్ లో వైఫై సిగ్నల్ సరిగ్గా రావట్లేదని ఇక్కడికి వచ్చాను. మనసులో లేనప్పుడు నువ్వు నెత్తిన కూర్చొనున్నా పట్టించుకోను. ఎప్పుడు మిషన్ల నోరు ఆడిస్తూనే ఉంటే ఎలాగే? కొంచెం అటు ఇటు తిరుగు. కాళ్ళు నొప్పులు వస్తాయి పిన్ని గారు. ఇప్పుడే ఇలా అంటే డెలివరీ అప్పుడు పురిటినొప్పులు ఎలా భరిస్తావో. ఈ మధ్య పెయిన్లెస్ డెలివరీ కూడా చేస్తున్నారు పిన్ని. ఒక 2 లక్షలు వదిలించుకోవాలంతే. ఏం లోకమమ్మా ఇది! మా రోజుల్లో ఎప్పుడూ కని విని ఎరగం. దీన్ని బట్టి నీకు ఎంత వయసుందో అర్థమైపోతుంది దుర్ద పిన్ని. నోరు మూసుకోవే. నేను ఇలా అంటే అలా అంటావు, అలా అంటే ఇలా అంటావు. హాసనక్క, నొప్పులు రాకుండా కాన్పు చేసే ఆసుపత్రుల వివరాలు నాకు చెప్పు. అత్తయ్య గారిచ్చిన 5 లక్షలు నాతోనే ఉన్నాయి, ఖర్చయితే అయ్యాయి. ఇంకా ఆపుతావా? పని చేసుకుందామని ఇక్కడికి వస్తే 5-6 నెలల తర్వాత జరిగే దాని గురించి మీటింగ్ పెట్టేశారు. అసలు గార్డెన్ లో కూర్చోవడం మేలు. చెల్లి అన్నయ్య రండి. నువ్వు తినడం ఆపి వాళ్ళ కాఫీ తీసుకురా. రే ఏమొద్దురా. తాగండి విశాల్. మీరు ప్రాంగణంలో ఉండే కిరాణా కొట్టులో దొరికే కాఫీ పౌడర్తో కాఫీ కలుపుకొని తాగుతారు. అదే ఇక్కడైతే ఊటీలో పండే కాఫీ గింజలు తేయాకులతో తయారు చేస్తారు. ఆయన అమెరికా కాఫీ అక్కర్లేదని పారబోసి ఇండియాకొచ్చిన వారు. ఈ ఇంటి వారసుడికి అలవాట్ల గురించి కొత్తగా చెప్తే నీ గురించి చెత్తగా అనుకుంటారు. ఏంటి సడన్ గా వారసుడు అని గుర్తు చేస్తున్నారు? మాకు కలిసొచ్చేదేమైనా ఉందని వచ్చారా ఏంటి? బ్రదర్, మీరు కలిసి రావడం, మేము మిమ్మల్ని కలిసి రావడం అనేది సెకండరీ. మనందరం ఒకచోట కలిస్తే మనల్ని కలుస్తానన్నారు. ఎవరన్నారు విశాల్? నేనే 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 ఏం చేస్తున్నావు నువ్వు? చెయ్యడానికి ఏముందత్తయ్యా? వ్యాపారం మొదలు పెడదామనుకుంటే చేతిలో డబ్బులు లేవు. దాని గురించి అడగట్లేదు నేను. కాలగర్భంలో కలిసిపోయిన కేసుల్ని రీఓపెన్ చేయించావు. చెయ్యడానికి ఏముందత్తయ్యా? వ్యాపారం మొదలు పెడదామనుకుంటే చేతిలో డబ్బులు లేవు. దాని గురించి అడగట్లేదు నేను. కాలగర్భంలో కలిసిపోయిన కేసుల్ని రీఓపెన్ చేయించావు. నన్ను పోలీసులకి పట్టిద్దామనా? నా వాళ్లతో తిట్టిద్దామనా? ఏం చేద్దామని? తెలిసి కూడా అడుగుతారేంటి? మా ఆయన కన్న తల్లిని చంపింది నువ్వు కాదా? నువ్వు కాదా? నువ్వు కాదా? భూషణ్ ఎక్కడున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అప్పుడు తెలిసిందేంటంటే అతను 2 వారాల నుంచి కనిపించడం లేదని. దాని వెనక మీ హస్తం ఉందో లేకపోతే ఆ కత్తి మీద మీ చేతి ముద్రుందో తెలుసుకోవడం మంచిదనిపించింది. పోలీస్ అన్న ఆఫీసర్ని వెంటేసుకుని వచ్చాడు. చాలా తెలివిగా ఆలోచించి నన్ను ఇరికించాలని చూస్తున్నా. నేను జైలుకి పోతే
నా కొడుకు వల్లభ అయినా సరే నీ సంగతి తేలుస్తాడు. ఈ రోజు ఇప్పుడేం జరుగుతుందో తెలియక కంగారు పడిపోతుంటే రేపేదో చేస్తారని ఇంకేదో జరుగుతుందని ఎందుకత్తయ్య టెన్షన్ పడిపోతున్నారు? శాంతంగా ఉండండి. మా అత్తయ్యని చంపే ముందు హడావిడి చెయ్యకుండా అమాయకురాల్లా ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా ఏమీ తెలియనట్టే ఉండండి. సాక్ష్యాధారాలు మీరు హంతకులు అని నిరూపించినా నాకేం తెలీదని బుకాయించండి. అసహించుకోవాల్సిన వాళ్ళు అయ్యో పాపం అని జాలైనా పడతారేమో చూడండి. అడ్డమైన సలహాలు నువ్విస్తే తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అయితే మీ ఇష్టం. రండత్తయ్య గారు, అరచేతులు పెట్టి అచ్చులు వేద్దాం. హత్యలు చేసిందెవరో పోలీసులే తెలుసుకుని జైలుకి పిలుచుకుని పోతారు. రండి. మ్యాచింగ్. వాట్? ఆ కత్తి మీదున్న ఫింగర్ ప్రింట్స్ నయనివే వల్లభ. మ్యాచ్ అయి నీ చూడు. చెల్లి, ఇదేంటి? ఏమోనక్క, నాకు అదే అర్థం కావడం లేదు. నువ్వు కత్తి పట్టావని అర్థమమ్మా. ఇన్స్పెక్టర్ గారు, మాకైతే ఏ సంబంధం లేదు. నైనియే ఏదో చేసింది. అయ్యో, నేనేం చేశానని? ఏం చేయకపోతే అలా ఎలా మ్యాచ్ అవుతుందక్క? మళ్ళీ ఒకసారి చూడండి. అవసరం లేదు మిస్టర్ విశాల్. నైని ఫింగర్ ప్రింట్స్ కత్తి మీదకి ఎందుకు వచ్చాయో, ఎలా వచ్చాయో దర్యాప్తు చేస్తాం. తప్పకుండా సహకరించాలి. బట్ ఇన్స్పెక్టర్, నైని తప్పు చేయదు. మీది అభిమానం, చట్టానిది అనుమానం. ఏది ఏమైనా త్వరలో నిజానిజాలు తేల్తాయి. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. అమాయకులకి ఏం కాదు, నేరస్తులైతే తప్పించుకోలేరు. మీరింటికి వెళ్ళొచ్చు. నైని, పద. ఓకే, ప్యాక్ చేయి. పద్దెనిమిదేళ్ల క్రితం చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్లీ నేరం చేస్తే ప్రాబ్లం కదా. ఇప్పుడున్న టెక్నాలజీతో ఈజీగా దొరికిపోతారా అంటే? అది సరే, నా ఫింగర్ ప్రింట్స్ కి బదులు నయని వేలిముద్రలు ఎందుకున్నాయి? అలా ఉంటే ఏంటర్థం? భూషణ్ని చంపింది మా మమ్మీనా లేక నైనినా? తనకేం అవసరం? నేను ఇరుక్కోవాల్సిన కేసులో నయని ఎందుకు ఇరుక్కుంటోంది? నన్ను సేవ్ చేయాలి అన్న ఆలోచన తనకెందుకొస్తుంది?
నేను చేసిన పాపాలని ప్రపంచానికి పరిచయం చేయాలి అని తాపత్రయపడే నయని నేరాన్ని తన మీదే ఎందుకేసుకుంటుంది? ఏం జరుగుతోందో నాకేం అర్థం కావడం లేదు. నీ బుర్ర పాదరసంలా పనిచేస్తుంది కదా కసి, ఇప్పుడేం చెప్తావు? బాగా ఆలోచిస్తే 2 విషయాలు క్లారిటీగా తెలుసుకోవాలి. ముందు ఆంటీ, మీరు భూషణ్ని పొడిచాక కత్తిని శవాన్ని ఏం చేశారు? కత్తిని బయటికి తీసి ఎవరికంట పడకూడదని భద్రంగా దాచిపెట్టాను. శవాన్ని అడవిలో పారేయించాను. కానీ ఇంట్లో పెట్టిన కత్తి ఆ పెట్టెలోకి ఎలా వచ్చిందో తెలియట్లేదు. శవం పోలీసులకి దొరకలేదు. లేదు, కత్తి మాత్రమే ఆ పెట్టెలోంచి బయటపడింది. అదెలా సాధ్యం మమ్మీ? ఇందులో నయని హ్యాండ్ ఉంది. ఎస్, మర్డర్ మాత్రమే కాదు, ఇంకేదో జరిగింది. పగలగొట్టింది బావగారు. బానైని కన్ఫ్యూజ్ చేయకు. నేను సరిగ్గానే చెప్తున్నాను బాబుగారు, మీరే అర్థం చేసుకోవట్లేదు. వెయిట్ 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 అంటే ఆ బాక్స్ని బద్దలు కొట్టకం ముందే నువ్వు దాన్ని ఓపెన్ చేసి ఆ కత్తిని అందులో పెట్టావు, అంతేనా? అంతే బాబుగారు. ఓపెన్ కాని బాక్స్ని నువ్వెలా ఓపెన్ చేసావు? కత్తి అందులో ఎందుకు పెట్టావు? తెరిచినప్పుడు అందులో ఏముంది? ఈ మూడింటికి సమాధానం చెప్పు. కోడ్ వాడి ఆ పెట్టెను తెరిచాను. నా వేలి ముద్రలు పడాలని కత్తిని అందులో పెట్టాను. పెట్టెను తెరిచినప్పుడు అందులో మీ తాతగారి ఆశయం, మీరు నిజం చేస్తారన్న నమ్మకం ఉన్నాయి. 3 జవాబులు చెప్పేశాను. చెప్పానంటున్నావు కానీ తెలివిగా సమాధానం ఎక్కువగా చెప్పేసి మళ్ళీ నన్ను ఆలోచనలో పడేశావు. మీరేం ఆలోచించకండి, పోలీసులు దర్యాప్తు చేస్తారు. మనం వ్యాపారం చెయ్యాలి. పడుకోండి. రండి బాబుగారు, రండి. నైని, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా? దాచాను. ఎందుకు నాకు చెప్పట్లేదు? చెప్తే రాత్రంతా మీకు నిద్ర పట్టదు. చూపిస్తాను. ఎప్పుడు? ఎల్లుండి శుక్రవారం. సెంటిమెంట్స్తో వాయిదా వేస్తున్నావా? ఆ రోజు పొద్దున్నే లేచి లక్ష్మీదేవి పూజ చేసి మీకు నేను దాచిపెట్టిందేంటో చూపిస్తాను. ఆడపిల్ల అందాన్ని, రహస్యాన్ని దాచిపెట్టకూడదు. తెలుసు బాబుగారు. బట్టబయలు చేస్తే మీరు ఊరుకోరు కదా. సర్లేండి బాబుగారు, వచ్చి పడుకోండి. రండి. శవాన్ని అడవిలో పారేయమని ఎవరికో ఫోన్ చేసింది. హాసనక్క ఈ విషయం నాకు చెప్పాక మేమిద్దరం వెళ్లి కొన ఊపిరితో ఉన్న భూషణ్ని ఆస్పత్రిలో చేర్పించి కాపాడగలిగాం. అమాయకంగా కనిపించే హాసిని గారికి తిలోత్తమ గారి గురించి తెలిసినా చప్పుడు చేయకుండా ఎలా ఉండగలుగుతుంది? ఇలా జరిగిందని నీకు చెప్పాలనుకుందన్నా, కానీ నేనే వద్దన్నాను. బాబుగారికి కూడా చెప్పొద్దని మాట తీసుకున్నాను. 6 ఏళ్ల తర్వాత ఆ అక్క ఓ బిడ్డకి జన్మనివ్వబోతోంది. నేను, నా చెల్లెలు సుమన, 3 కోడళ్ళు ప్రపంచానికి పరిచయం చేయాల్సిన ప్రాణాల్ని కడుపులో మోస్తున్నాం. అరెస్ట్లు, గొడవలు, వీటితో మా కుటుంబం ఇంకా విచ్ఛిన్నం కాకూడదని కొన్నాళ్లు ఆగుదామనుకున్నాను. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం ఏంటమ్మా? అది కూడా నేరం అవుతుంది. సెక్షన్ల కింద శిక్ష పడితే మా అత్తయ్య మారదన్నా. ఈ ఒక్క విషయంలో నా మాటను మన్నించండి. ఆవిడ్ని ఏం చెయ్యాలో మీకన్నా నాకన్నా నా కడుపున పెరుగుతున్న గాయత్రమ్మ గారికే బాగా తెలుసు.
వస్తానన్నా.